రైట్ డీటెయిల్ చూస్తే విమాన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎయిర్ ఇండియా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. చనిపోయిన వారిలో ఒక్కో కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని టాటా గ్రూప్ తెలిపింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులను మొత్తం భరిస్తామని టాటా సన్ గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. విజయ్ మెడికల్ కాలేజీ భవనాన్ని కూడా తిరిగి నిర్మిస్తామని చెప్పారు. అది ఊహకందని ఘోరం. కన్ను మూసి కన్ను తెరిచేలోపుగానే గాల్లోని ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. ఇది కనీవిని ఎరుగని దుర్ఘటన. అత్యంత మహాఘోర విమాన ప్రమాదం. 241 మందిని పొట్టన పెట్టుకున్న విషాదకర ఘటన. ఒక్కరంటే ఒక్కరే బతికి బయటపడ్డారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ ఫ్లైట్ నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది. మధ్యాహ్నం 1:38కి టేకాఫ్ అయిన విమానం 2 నిమిషాల్లోనే ప్రమాదానికి లోనైంది. విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. మృతి చెందిన వారిలో 167 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్ పౌరులు, పోర్చుగీస్కు చెందిన 7, కెనడాకు చెందిన 1 ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలోని మేఘాని ప్రాంతంలోని బీజీ మెడికల్ కాలేజీపై కూలిపోయింది ఆ విమానం. ఆ సమయంలో మెస్లో భోజనం చేసిన 20 మంది మెడికోలు సైతం ఈ దుర్ఘటనలో చనిపోయారు. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఫ్లైట్ నెంబర్ AI 171 విమానం క్రాష్ అయింది. ప్రమాదానికి గురైన విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది సహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 230 మంది ప్రయాణికులు, మరో 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే స్పాట్కు పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. పరిసరాల్లో పొగలు కమ్ముకోవడంతో ముందు జాగ్రత్తగా ఎయిర్పోర్ట్ పరిసరాల్లో రోడ్లను మొత్తం మూసివేశారు. ప్రమాదానికి గురైన ఫ్లైట్ నెంబర్ AI 171 విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్తుంది. మధ్యాహ్నం 1:39 సమయంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకుంటుంది. ఆ వెంటనే 2 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు మేడే కాల్ చేసి ATCకి సమాచారం అందించారు. అయినా వెంటనే సెకండ్ల వ్యవధిలోనే విమానం ఎయిర్పోర్ట్ సమీపంలోని చెట్టును ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. వెంటనే భవనం నుంచి దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానం 825 అడుగుల ఎత్తులోనే ఉంది. అయితే టేకాఫ్ తీసుకున్న సమయంలో విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఆ సమయంలో విమానం 825 అడుగుల ఎత్తులో ఉంది. అటు ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ కోల్పోయింది. వెంటనే విమానం కిందకు కూలుతూ చెట్టును ఢీ కొట్టింది. ఆ వెంటనే సమాచారం అందుకున్న విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన స్పాట్కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన విమానంలో 242 మంది ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానం వైట్ బాడీ 787 డ్రీమ్ లైనర్. ఈ విమానంలో దాదాపు 300 మంది ప్రయాణించవచ్చు. లాంగ్ జర్నీ కావడంతో విమానంలో ఫ్యూయల్ కూడా భారీగా ఉండడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రమాదానికి గురైన విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ భారతీయులతో పాటు 1 కెనడా వాసి ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. మొత్తంగా చూసుకుంటే ప్రయాణికుల్లో 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, 2 శిశువులు ప్రయాణిస్తున్నారు. ఇక బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా హాట్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేసింది ఎయిర్ ఇండియా. అటు ఎయిర్ ఇండియా విమానం కూలిన భవనంలో మెడికల్ కాలేజీ హాస్టల్ నిర్వహిస్తున్నారు. కుప్పకూలిన విమానంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా చనిపోయారు. లండన్లోని కుమార్తె దగ్గరకు విజయ్ రూపానీ వెళ్తున్నట్టు సమాచారం.
ఇక ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నిరంతరం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు కేంద్ర మంత్రి. అటు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి ఢిల్లీకి చేరుకుని అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి అహ్మదాబాద్కు వెళ్లారు. అక్కడ స్పాట్ను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు మంత్రులు. సహాయక చర్యలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ట్రాఫిక్ను మళ్లించారు. పదుల సంఖ్యలో అంబులెన్స్లను రెడీ చేశారు. ఈ ఘోర ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. ప్రమాదానికి గురైన విమానానికి కెప్టెన్గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుండర్ ఉన్నారు. విమానానికి కెప్టెన్గా పనిచేసిన సుమిత్కు ఎల్టీటీసీగా 8,200 గంటలు, కో పైలట్గా 11 గంటల అనుభవం ఉన్నట్టు డీజీసీఏ ప్రకటించింది. ఇక ఏటీసీ ఇచ్చిన సమాచారం మేరకు విమానం రన్వే 23 నుంచి టేకాఫ్ తీసుకుంది. అంతలోనే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి తెలిసి తీవ్ర కలత చెందానని ముర్ము తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయం ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలకు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ సానుభూతిని తెలిపారు. బాధితులు, వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అహ్మదాబాద్లోని చోటు చేసుకున్న ఘటన మాటలకు అందని పెను విషాదమని విదేశాంగ శాఖ తెలిపింది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వాపోయింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్లు ప్రకటించింది. అటు అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఘోర ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ప్రపంచ దేశాల అధినేతలు తీవ్ర సంతాపం తెలుపుతున్నారు. బ్రిటన్ ప్రధాని కైర్ స్మార్మర్ ఈ ఘటన మాటల్లో చెప్పలేనిదని, మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో బ్రిటిషర్లు చనిపోవడం కూడా బాధ కలిగిస్తోందని అన్నారు. ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికుల కుటుంబాలకు తమ సానుభూతిని తెలిపారు. అటు బ్రిటన్ ఫారెన్ సెక్రటరీ డేవిడ్ లమ్మీ స్పందిస్తూ ప్రమాదం వెనుకాల ఉన్న నిజాలను బయటకు తీసేందుకు భారత్కు పూర్తి మద్దతు తెలుపుతామని అన్నారు. తమ వంతు సాయం అందిస్తామని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ తీవ్ర సంతాపం తెలిపారు. మృతులకు, ప్రమాద బాధితులకు అండగా ఉంటామని ప్రధాని మోడీకి హామీ